నల్గొండ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి గెలుపు కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 41-17 వార్డులలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నల్గొండ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డి గెలుపు కోసం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 41-17 వార్డులలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. రఘువీరెడ్డిని గెలిపిస్తే అనదురే నగర్ను దత్తత తీసుకుంటా, అభివృద్ధికి అండగా ఉంటా అని రాజ్యాంగ పరిరక్షణ, ఈ దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మోదీ ప్రధానిగా 10 ఏళ్ల నుండి ఏం లాభం లేదని, మళ్లీ ప్రధాని అయినా ఒరిగేది ఏమీ లేదన్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కింది. ఆనాడు గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మనతోటే ఉండి మనలో ఒకరిగా ఉండి మన నుండి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనై పార్టీ మారి నేను మన దాంట్లోనే కలుస్తాను, మీతోటే ఉంటానని చెప్పి మరి ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, మరి అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి అక్కినపల్లి జానయ్య గారైనా, అక్కినపల్లి శ్రీనివాస్ గారు నాయకత్వం, ఉర్దలే పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం, మన ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డి గారు చెయ్యి గుర్తుకే, ఉర్దలే కాంగ్రెస్ పార్టీ, ఉర్దలే పటేల్ రమేష్ రెడ్డి గారి నాయకత్వం. అధ్యక్షత వహిస్తున్న మీ ఎంతో బాధ్యతగా తన కుటుంబ సభ్యులుగా ఈ వార్డును కాపాడుకుంటున్న మాజీ కౌన్సిలర్, మన దేశాన్ని 5 సంవత్సరాలు ఎవరు పరిపాలించాలని నిర్ణయించే ఎన్నిక. మరి మీ అందరికీ తెలుసు, మొన్న నవంబర్లో జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బండగీడ్చి కొట్టిన ఘనత మనకు దక్కిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని పందికొక్కుల్లాగా దోసుకున్న బీఆర్ఎస్ నాయకుల్ని ఈ రాష్ట్రానికి కానీ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయని అక్కడ కేసీఆర్ గారిని కానీ, ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మనం మరి ఇక్కడ బొంద తీసి పాతి పెట్టడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు కూడా సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు కొద్దిపాటి మెజార్టీ తోటి గెలవడం జరిగింది. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పీక్కదిని దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కాదు కదా, అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. అన్న రేవంత్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మీరందరూ కూడా అధికారంలోకి తీసుకురావడం జరిగింది.